ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. యేసయ్య నామంలో శక్తి ఉంది. ఆయన నామంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. యేసు ప్రభు దేవుడు అని అందరూ నమ్ముతున్నారు. అయితే ఆయన నీ దేవుడు అయ్యాడా? యేసు ప్రభు మంచివాడు అని చాలామంది అంటున్నారు. అయితే ఆయన మంచితనాన్ని నువ్వు అనుభవించావా? ఆయన్ను నీ రాజుగా, నీ ప్రభువుగా నువ్వు అంగీకరించావా? అక్కడ నీ జీవితంలో అద్భుతాలు ఆధారపడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, ఆయన మార్గములో మనలందరూ నడిపించడానికని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. యేసు ప్రభు అందుకనే నేనే మార్గమును సత్యమును జీవమునని ఒక అద్భుతమైన మాట ఆయన సెలవిచ్చారు. ప్రియులారా, ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వల్ల ప్రభు యొక్క మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మీ జీవితంలో ప్రభు అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగించాలని పట్టుదలగా మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఈ వాగ్దాన సందేశాలు మీకు అందిస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కీర్తన గ్రంథం 79వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. Psalm 79 and verse 9. మా రక్షణకర్తవగు దేవ, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షింపుము. హెల్ప్ us, O God of our salvation, for the glory of your name. ఆసాపు అనే దైవజనుడు ఈ కీర్తన రాస్తున్నాడు. బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి కదా. ఈ 150 కీర్తనలు కూడా చాలామంది దేవుని సేవకులు దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాశారు. అందులో ఆసాపు అనే దైవజనుడు కూడా కొన్ని కీర్తనలు రచించినట్టుగా మనం చూస్తాం. ఈ 79వ కీర్తనలో ఈ చదువుకున్న వాక్య భాగం ప్రార్థనగా మనకు అనిపించినప్పటికీ కూడా దానిలో దేవుని యొక్క లక్షణాలు, ఆయన యొక్క ఔన్నత్యం చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా ఆసాపు యొక్క అవగాహనలో దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన రక్షణకర్త. ఆమేన్. గాడ్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అనే మాట అక్కడ రాశాడు. దేవుడు మన రక్షణకర్త. కర్త అనగా ఆయన కలుగు చేయువాడు అని అర్థం కదా. కర్త అనగా క్రియేటర్, కలుగు చేయువాడు. ఆయనే ఆధారము. ఆ సంగతులు ఆయన దగ్గరే దొరుకుతాయి. ఆయన తప్ప మరెవ్వరూ వాటిని ఇవ్వలేరనే విషయాన్ని గుర్తిస్తే రక్షణకర్త అయిన దేవా అనే పదాన్ని వాడాడు. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనందరికీ రక్షణ ఇవ్వడానికి. యేసు అనే మాటకు అర్థమే రక్షణ అని. ఆయన రక్షణకర్త అంటే అర్థం ఏంటంటే ఆయనే మనిషికి రక్షణ ఇవ్వగలిగిన వాడు. రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడడం, ఉగ్రత నుండి తప్పించబడడం. దేవుడు మనందరినీ కూడా రక్షణ పొందడానికి నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి నియమించలేదని పౌలు మహాశయుడు తన పత్రికలో రాశాడు. అనగా మనందరం కూడా రక్షణ పొందడానికి నియమించబడ్డాము. అయితే ఎప్పుడు పొందుతాము రక్షణ అంటే యేసు ప్రభువును మనం అంగీకరించినప్పుడు. ఆయన దేవుడిని గుర్తించి సిలువలో ఆయన నా కోసం మరణించారు, నా కోసం రక్తం కార్చారు, నాకు బదులుగా ఆయన ప్రాయశ్చిత్త బలిని సిలువలో చేశారని ఎవరైతే గుర్తిస్తారో, అవగాహనలోకి వచ్చి తమ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారో వారు రక్షించబడుతున్నారు. రక్షించబడిన సమూహము దేవుని సంఘము. ఆయన రక్షణకర్త అయిన దేవుడు. అంతమాత్రం కాకుండా మాకు రక్షణకర్త అయిన దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము అనే మాట అక్కడ వాడాడు. దేవుని నామములో ప్రభావం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామంలో శక్తి ఉంది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలా శక్తివంతమైన స్తుతి ఆరాధన జరుగుతుంటుంది ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం. దేవుని వాక్యానికి ముందు అనేక మంది హృదయాలు స్థిరపడినట్లుగా, సిద్ధపరచబడినట్లుగా దేవుని స్తుతించే అనుభవం. అందులో బ్లెస్సీ వెస్లీ గారు ఆ సందర్భంలో ఒక పాట పాడుతుంటారు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ. పాపాలను క్షమించే శక్తిగల నామం, రోగములను తొలగించే శక్తిగల నామం, దురాత్మలను పారద్రోలే శక్తిగల నామం, దుఃఖితులను ఆదరించగలిగే శక్తిగల నామం. ఆమేన్. దేవుని నామములో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. ఆకాశము క్రింద భూమి మీద ఇవ్వబడిన ఏ నామము కూడా యేసయ్య నామంతో సాటి లేదు. ఎందుకంటే ఆ నామము ప్రభావము గలది, మహిమ గలది. యేసయ్య నామాన్ని మనం ఆశ్రయించినప్పుడు, ఆ నామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నారు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో అనేకమైన శ్రేష్టమైన సంగతులు ఆయన తెలియచేశారు.
ఆయన దగ్గరికి వచ్చిన వారు అనేక మందితో దేవుని యొక్క విధానాలను ఆయన తెలియజేయడం మాత్రమే కాకుండా కొన్ని సందర్భంలో ప్రభు ఇలా అంటారు, మీరు నా నామమున నన్ను ఏం అడిగినా నేను వాటిని అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. యేసయ్య నామంలో మనం అడిగే ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది. మన నామం పేరట మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం, మన నామం పేరట మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు నామం పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామం. ఏ నామములో మనకు రక్షణ ఉందో, ఏ నామములో దురాత్మల మీద విజయం ఉందో, ఏ నామములో అన్ని విషయాల్లో మనకు ఆదరణ ఉందో, ఆ నామములో మనం దేవుని కృపాసింహాసనాన్ని సమీపించినప్పుడు అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో తీవ్ర ఒత్తిడిలో నలిగిపోతున్నావా? అనారోగ్య సమస్యల చేత పీడించబడుతున్నావా? దురాత్మల ప్రాబల్యం ఎక్కువైపోయిందని ఇంటిలో ఏ పని చేస్తున్న సఫలతను చూడలేకపోతున్నావు. ఏదో తెలియని వెలితి, ఒక ఆందోళన, ఒక కలవరం నీ కుటుంబంలో ఉందా? చేయి, యేసయ్య నామంలో ప్రార్థించే, స్మరించు. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మనస్ఫూర్తిగా స్మరించు. మేలులు చూస్తావు, అద్భుతాలు జరుగుతాయి, బంధకాలు త్రెంచబడతాయి, కాడులు విరగ్గొట్టబడతాయి. దేవుడు గొప్ప విజయాన్ని అన్ని విషయాలు నీకు దయచేస్తాడు. నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయం చేయ ప్రభువా. దేవుడు మన సహాయకుడు, ఆయన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, ఆపత్కాలమందు యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడని. ఆపత్కాలంలో నీ చుట్టూ నిజంగా ఎవరుంటారో వారు నిన్ను ప్రేమించేవారే కదా. అన్నీ ఉన్నప్పుడు చాలామంది ఉంటారు నీ చుట్టూ, కానీ ఏమీ లేనప్పుడు ఎవరు ఉంటారు? ఆపద సమయంలో, ఆపత్కాలములో నీకు తోడై ఉన్న దేవుడు, నీకు సహాయకుడైన దేవుడు ఆయన. నా మటుకు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ప్రభు చేశారు. క్రైస్ట్ టిప్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి ఆదివారం వస్తున్నారు. రాజమండ్రిలో, ఇటు సికింద్రాబాద్లో, నెల్లూరులో, దుబాయ్లో, విజయవాడలో, అనేక ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో సైతం స్థాపించబడిన అనేక సంఘాల్లో దేవుని యొక్క కృప సమృద్ధిగా కుమ్మరించబడ్డం మేము చూస్తున్నాం. చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. అనేక మంది దేవుని సహాయాన్ని పొందుకుంటున్నారు. ప్రియులారా, దేవుని వైపు చూడండి, బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ఈరోజు ప్రభువుని స్తుతించండి. అద్భుతాలు మీ జీవితంలో ప్రభు చేస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ నామం ప్రభావం గలది కనుక నీకు స్తోత్రాలు. నీవు రక్షణకర్తవు కనుక నీకు వందనాలు. మాకు సహాయం చేసే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఆసాపుకు ప్రభువా, నీ మీద ఉన్న నిరీక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నామో. మేము కూడా అట్టి విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. నీవు మా రక్షణకర్తవని, నీ నామములో శక్తి ఉందని, నీవు మాకు సహాయం చేయడని గుర్తించినట్లుగా నీవే కృప చూపించండి. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో నీ ప్రమేయాన్ని కోరుతున్నాం ప్రభువా. నీవు అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకారులు వారి జీవితంలో జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.